ఓకే, అర్థమైంది కదా ఇది ఎలా చేయాలో కంప్లీట్గా. కార్తీక్ అర్థమైంది కదా? అర్థమైంది. నేను ఇంకొక ఓకే రిలేటెడ్ టు దిస్ వన్. ఓకే ఇట్లాగా ఒక డివిజన్ తీసుకోండి మధ్యలోకి, ఓకేనా? సేమ్ ఇదే సినారియో ప్రీవియస్ నెక్స్ట్. అర్థమవుతుంది కదా సృజన్ మీకు? ఇక్కడ మీరు నెంబర్ ఆఫ్ ఇమేజెస్ తీసుకోండి, ఇమేజెస్ 5 ఇమేజెస్ అలా తీసుకోండి. ఫస్ట్ 5 ఇమేజెస్ ఉన్నప్పుడు మీకు ప్రీవియస్ క్లిక్ చేస్తే ప్రీవియస్ క్లిక్ అవ్వకూడదు కదా. ఇటువైపు ఏమి ఇమేజెస్ ఉండవు, అంటే నెక్స్ట్ ఇటువైపు ఉంటాయి కాబట్టి నెక్స్ట్ 5 ఇమేజెస్ కి అంటే క్లిక్ చేస్తే రెండో ఇమేజ్, క్లిక్ చేస్తే థర్డ్ ఇమేజ్, ఫోర్త్ ఇమేజ్, ఫిఫ్త్ ఇమేజ్ వచ్చేసరికి ఇది స్టాప్ అయిపోవాలి. ఇది మీరు క్లిక్ చేసినా వర్క్ అవ్వకూడదు. ఓకే, అర్థమవుతుందా? కండిషన్ రాయండి. ఇప్పుడు మాక్సిమం లెంత్ రీచ్ అయితే, ఇమేజెస్ లెంత్ రీచ్ అయితే. ఓకే, ఇమేజెస్ ఎలా తీసుకుంటారో తెలుసు కదా. ఒక ఏరే తీసుకోండి, ఇమేజెస్ ఏరే ఒకటి తీసుకోండి. ఒకటి 1 2 3 ఇమేజెస్ ఇట్లా పెట్టేసుకోండి. 2 3 4 5 ఇమేజెస్ పెట్టేసుకోండి. బై డిఫాల్ట్ ఫస్ట్ ఇమేజ్ ప్లేస్ చేయండి ఇందులో, ఇమేజెస్ సర్చ్లో, ఐ మీన్ ఈ పర్టికులర్ ప్లేస్లో. ఓకే,
కార్తీక్ మీరు క్లియర్ కదా ఇందులో? యా ఓకే. మీరు సృజన్ ఓకే. సో మీరు ఇప్పుడు కార్తీక్ మీరు ఇట్లా డిస్ప్లే చేయాలనుకుంటున్నారు కదా, ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఒకటి తీసుకోండి, ఇక్కడ ఒకటి తీసుకొని నెక్స్ట్ ప్రీవియస్ మామూలుగా మూవీస్ బుక్ మై షో ఇదిగోండి, ఇట్లా మూవీస్ మీరు ఇట్లా ఇస్తారు. ఇన్స్టెడ్ ఆఫ్ అంటే వీడు 1, 2 అంటే నెక్స్ట్ ప్రీవియస్ ఇచ్చే బదులు వీడు ఇట్లా ఒక్కొక్క ఐటమ్ ఇచ్చాడు సింపుల్ గా. ఇదిగో లేదు అంటే ఇదిగో ఇది ఇక్కడ కూడా ఉంది. ఓకే ఓకే. సో ట్రై చేసుకోండి అది ఇది రెండు ఒకసారి. ఓకే అన్న. సాటర్డే రోజు చూపెట్టినాను, కొంచెం వర్క్ ఉంది నాకు. ఓకే, నెక్స్ట్ క్లాస్ వద్దంటారా? అంటే క్లాస్కి వస్తాను, బట్ అసైన్మెంట్ సబ్మిషన్ వచ్చి సాటర్డే చేస్తాను. యా రేపు కాలేజ్లో ఉంటాను నేను అందుకే. ఓకే, ఈరోజు ఈవెంట్స్ గురించి మాట్లాడుకుందాం. మీరు అది కంప్లీట్ చేస్తే నేను ఇక్కడే చెప్పేస్తాను. ఇది దీని గురించే మీరు ఎక్సర్సైజ్ చేసుకున్నాను. ఈవెంట్ అంటే ఏంటి, ఆ ఈవెంట్ ని ఎలా జావా స్క్రిప్ట్ లో బటన్ ఐడి is btn1. So click me is the name for that button one. I mean label on the button one. So మామూలుగా అయితే మనం హ్యాండ్లర్ ఎలా రాస్తా, ఆన్ క్లిక్ అని రాస్తాం. ఇట్లా ఆన్ క్లిక్ రాసి ఒక ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తాం. ఐ మీన్ ఒక మెథడ్ నేమ్ కాల్ మెథడ్ అనే సంథింగ్ ఏదో ఒక మెథడ్ ని ఇట్లా కాల్ చేస్తాం. ఓకే, దిస్ ఈస్ ద నార్మల్ సినారియో which is used to handling the event. So script ఇప్పుడు ఈ బటన్ ని క్లిక్ చేసామనుకోండి, కాల్ మెథడ్ కాల్ btn మెథడ్ అంటున్నాను. ఇక్కడ కాల్ btn మెథడ్ మీరు క్లిక్ చేసినప్పుడు ఈ బటన్ ని క్లిక్ చేసినప్పుడు ఒక ఈవెంట్ రైజ్ అవుతుంది అన్నమాట. ఆ ఈవెంట్ అనే ఒక ఆబ్జెక్ట్ బై డిఫాల్ట్ పారామీటర్ ఉంటుంది, ఈవెంట్ ఆబ్జెక్ట్. సో మీరు ఆ ఈవెంట్ ఆబ్జెక్ట్ కానీ ఒక్కసారి కన్సిడర్ చేసినట్లయితే ఆ ఈవెంట్ లో ఏమేమి ఉంటాయో చెప్తాను చూడండి. బటన్ ని
ఆన్ క్లిక్ చేసినప్పుడు మీరు క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ మెథడ్ కాల్ అవుతుంది. ఈ మెథడ్తో పాటు బై డిఫాల్ట్ ఈవెంట్ అనే ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది అనమాట. ఆ ఈవెంట్ అనే ఆబ్జెక్ట్ కాల్ అవుతుంది. ఆ ఈవెంట్లో ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఒకసారి చెక్ చేద్దాం. ఈవెంట్ అనేది మనకి ఇక్కడ ఆబ్జెక్ట్, టైప్ ఆఫ్ ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ అవుతుంది. కావాలని చూపిస్తాను. కన్సోల్ డాట్ లాగా టైప్ ఆఫ్ ఈవెంట్, ఈవెంట్ యొక్క టైపు ఏ టైపు ఇక్కడ మనం తెలుసుకోవచ్చు అన్నమాట. లాంచింగ్ ఫ్లోన్ అంటున్నాను. ఇన్స్పెక్ట్ ఎలిమెంట్, ఓపెనింగ్ ది కన్సోల్ అండ్ క్లిక్ చేద్దాం. ఈవెంట్ ఇక్కడ ఈవెంట్ పాస్ చేస్తాం. మెథడ్ కాల్ చేసేటప్పుడు ఈవెంట్ కాల్ చేస్తాం. ఆ ఈవెంట్నే మనం ఇక్కడ డిస్ప్లే చేయడానికి ట్రై చేస్తున్నాం. ఇక్కడ నేము ఈక్వల్ గా ఉండాల్సిన పని లేదని ఆల్రెడీ మాట్లాడుతున్నాం. ఇది యాక్చువల్ పారామీటర్ అయితే ఇది ఫార్మల్ పారామీటర్ అన్నమాట. యాక్చువల్ గా ఇది గ్యారంటీగా ఇది ఈవెంట్ అనే ఉండాలి. ఇక్కడ ఫార్మల్ పారామీటర్ అంటే ఇక్కడ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, సేమ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సేమ్ ఉన్నా ప్రాబ్లం లేదు. ఓకేనా, సేమ్ ఉన్నా ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి. ఎందుకు చెప్తున్నానంటే మ్యాక్సిమం ఎవరు సేమ్ గా రాయరు అన్నమాట. ఎందుకంటే ఈ రెండింటికి డిఫరెన్స్ తెలియడం గురించి సేమ్ రాయరు. అదొకటి రిమెంబర్ చేసుకోండి. ఇది యాక్చువల్ పారామీటర్ అయితే, ఈ మెథడ్ కి ఇది యాక్చువల్ పారామీటర్ అయితే, ఇది ఫార్మల్ పారామీటర్. పేరులోనే ఉంది, ఫార్మాలిటీగా మనం యూజ్ చేసుకుంటాం. ఏ నేమ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, క్లిక్ చేశాను. ఇదిగోండి ఈవెంట్ పాస్ అయింది. ఇక్కడ నుంచి ఈవెంట్ వచ్చింది. టైప్ ఆఫ్ ఈవెంట్ వచ్చేసి ఆబ్జెక్ట్. ఇదిగోండి 16th లైన్ నుంచి మనకి టైప్ ఆఫ్ ఈవెంట్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ వచ్చింది. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి 15th లైన్లో మనకి ఈ 15th లైన్లో ఈ ఈవెంట్ ని ప్రింట్ చేశాను. ఏ ఈవెంట్? ఇక్కడ దీన్ని ఎలా క్లిక్ చేశాను? మౌస్ తోటి క్లిక్ చేశాను. రైట్, మౌస్ తోటి క్లిక్ చేశాను కాబట్టి ఇదిగోండి మౌస్ ఈవెంట్. ఓకే, ఇంకా ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనేది చూద్దాం. దీంట్లో మౌస్ తోటి కాదు, నేను ఆల్ట్ బటన్ ఏమన్నా క్లిక్ చేశానా? ఆల్ట్ బటన్ క్లిక్ చేయలేదు. తర్వాత కంట్రోల్ బటన్ ఏమన్నా క్లిక్ చేశానంటే క్లిక్ చేయలేదు. ఇదిగోండి ఫాల్స్ అని వచ్చింది. తర్వాత మీకు అవసరమని చెప్తాను ప్రస్తుతానికి. సోర్స్ ఎలిమెంట్ నేను ఏ బటన్ మీద క్లిక్ చేశాను, ఏ ఎలిమెంట్ మీద క్లిక్ చేశాను అంటే ఇదిగోండి BTN బటన్ మీద క్లిక్ చేశాను. ఇది సోర్స్ ఎలిమెంట్. మీరు ఏ బటన్ మీద అయితే క్లిక్ చేశారో ఆ బటన్ ని మీరు ఈవెంట్ డాట్ SRC ఎలిమెంట్ అంటే ఆ బటన్ వచ్చింది అన్నమాట. ఈ బటన్ నేను క్లిక్ చేశాను కాబట్టి ఐడి కూడా వచ్చేసింది. తర్వాత SRC ఎలిమెంట్ అన్నా టార్గెట్ అన్నా రెండు ఒకటే అన్నమాట. ఈ రెండు ఒకటే, కాకపోతే వేరే వేరే బ్రౌజర్స్ లో వేరే వేరేగా వర్క్ అవుతాయి. SRC ఎలిమెంట్ వేరే వేరే సినారియోస్ లో, బట్ సేమ్ ఉంటాయి రెండిట్లో. ఇదిగోండి ఇక్కడ బటన్ BTN ఉందే, ఇక్కడ కూడా సేమ్ ఉంటుంది. ఈ రెండు ఆబ్జెక్ట్లు ఒకటే. ఇదిగోండి యాక్సెస్ కి, అట్రిబ్యూట్, ఆటో ఫోకస్ అని SRC ఎలిమెంట్ ఉన్నాయి కదా, కనిపిస్తున్నాయి కదా. సేమ్ టార్గెట్ లో కూడా యాక్సెస్ కి, అట్రిబ్యూట్, ఆటో ఫోకస్, బేస్ URI సేమ్ థింగ్ ఉన్నాయి. అర్థమవుతుంది కదా, ఈ రెండు ఒకటే. మీరు ఏది యూజ్ చేసుకున్నా ప్రాబ్లం లేదు. బట్ కొన్ని సిచ్యువేషన్స్ లేకపోతే కొన్ని ఫ్రేమ్ వర్క్స్ లో మాత్రం ఒకటి వర్క్ అయితే ఇంకోటి వర్క్ అవ్వదు. అది మీరు చూసుకొని వర్క్ చేయించుకోవాలి జాగ్రత్తగా. టైం స్టాంప్ అంటే ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు మీరు క్లిక్ చేశారు కదా, ఇందాక ఒకసారి క్లిక్ చేసినప్పుడు ఈ ఆబ్జెక్ట్ వచ్చింది కదా, ఇవన్నీ మిల్లీ సెకండ్స్ అన్నమాట. ఈ మిల్లీ సెకండ్స్ ని మీరు నిమిషాల్లోకి లేకపోతే రోజుల్లోకి మారిస్తే కరెంట్ టైం వస్తుంది. 4/10/2015 7:12 టైం అనేది వచ్చింది అన్నమాట. ఎప్పటి నుంచి? 1970 నుంచి. మన గ్రెగోరియన్ క్యాలెండర్ స్టార్ట్ అయిన టైం అది 1970 నుంచి ఇప్పటి వరకు గడిచిన మిల్లీ సెకండ్స్. సో 2 ఎలిమెంట్ కూడా సేమ్. SRC ఎలిమెంట్, టార్గెట్ ఎలిమెంట్, 2 ఎలిమెంట్ సేమ్ ఉంటాయి అన్నమాట. సో మీరు ఒకటి తెలుసుకుంటే చాలు వాటి గురించి.
సో ఎస్ఆర్సి ఎలిమెంట్ గురించి మాట్లాడుకుందాం. ఎక్స్ వై అనేవి ఏంటి అంటే మనకి ఎక్స్ వై ఇవి ఎక్స్ వై కోఆర్డినేట్స్ అన్నమాట. ఎక్స్ వై కోఆర్డినేట్ మన బటన్ ఎక్కడ పేజ్ మీద ఎక్కడ ఉంది అని చెప్పడానికి గురించి ఎక్స్ వై కోఆర్డినేట్స్. లెట్స్ సీ ఇన్ ఎస్ఆర్సి ఎలిమెంట్. ఎస్ఆర్సి ఎలిమెంట్లో ఏమేమి ఉంటాయి అంటే మీకు సోర్స్ ఎలిమెంట్ ఉంటుంది. సోర్స్ ఇన్నర్ ఎస్ఆర్సి ఎలిమెంట్ డాట్ ఇన్నర్ టెస్ట్ అంటే మీకు లోపల ఉన్న టెస్ట్ వచ్చేసింది. తర్వాత నోడ్ నేమ్, మీరు తీసుకున్న నోడ్ ఏ టైప్ అంటే బటన్ టైపు. ఇదిగోండి అవుటర్ హెచ్టిఎంఎల్ అంటే మీకు హెచ్టిఎంఎల్ మొత్తం వచ్చేసింది. అవుటర్ హెచ్టిఎంఎల్ అంటే అవుటర్ టెస్ట్ అంటే క్లిక్ మీ అనేది ఉంది. టైప్ వచ్చేసి టైప్ సబ్మిట్ అని వచ్చింది. ఓకే, ఇది వేరే టైప్ ఎస్ఆర్సి ఎలిమెంట్ టైప్ అనుకుంటా. ఇది ఎస్ఆర్సి ఎలిమెంట్ టైప్ ఈక్వల్ టు సబ్మిట్ అని వచ్చింది. టైప్ వచ్చేసి క్లిక్ ఈవెంట్ అన్నమాట. మనం రాసింది క్లిక్ ఈవెంటే కదా, ఆన్ క్లిక్ అంటే క్లిక్ ఈవెంట్. ఒకవేళ మీరు ఆన్ మౌస్ ఓవర్ రాశారనుకోండి, ఆన్ మౌస్ ఓవర్ అంటే మీరు మౌస్ ఓవర్ చేసినప్పుడు అన్నమాట. దాని మీద మౌస్ ఊరికేలాగా ప్లేస్ చేస్తారు కదా, ఆ ప్లేస్ చేసినప్పుడు వచ్చింది చూడండి. కావాలంటే మౌస్ ఓవర్ చేసినప్పుడు నేను క్లిక్ చేయలేదు, మౌస్ ఓవర్ చేసినప్పుడు వచ్చింది. మౌస్ ఓవర్ చేసినప్పుడు కూడా అది మౌస్ ఈవెంటే, బట్ ఈవెంట్ టైప్ వచ్చేసి మౌస్ ఓవర్ ఈవెంట్. యూ కెన్ అబ్జర్వ్ దిస్ వన్. సో మీరు ఈ ఈవెంట్ అనే ఆబ్జెక్ట్ యూజ్ చేసి మీరు ఎలాంటి ఈవెంట్ ఫైర్ చేశారు. మౌస్ ఓవర్ ఈవెంటా, మౌస్ అవుట్ ఈవెంటా. మౌస్ అవుట్ కూడా ఉంటుంది, మౌస్ ఓవర్ ఎలా ఉంటుందో మౌస్ అవుట్ కూడా ఉంటుంది. అదేవిధంగా క్లిక్ ఈవెంటా, డ్రాగ్ ఈవెంటా, లేకపోతే డబుల్ క్లిక్ ఈవెంట్ అనేది మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. అదేవిధంగా ఈ ఈవెంట్ ఆబ్జెక్ట్ తోటి మీరు ఏ ఎలిమెంట్ మీద క్లిక్ చేశారో ఆ ఎలిమెంట్ టైప్ ఏంటి, ఆ ఎలిమెంట్ యొక్క హెచ్టిఎంఎల్ ఏంటి, ఆ ఎలిమెంట్ యొక్క లోపల టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ అనేది కూడా రీడ్ చేయొచ్చు. అదేవిధంగా మీరు చేంజెస్ కూడా చేయొచ్చు. మీరు రీడ్ చేసుకున్నారు అంటే ఆటోమేటిక్గా మీరు చేంజెస్ కూడా చేయొచ్చు అని దాని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈవెంట్ డాట్ ఎస్ఆర్సిఎల్ కన్సోల్ డాట్ లాగా ఈవెంట్ డాట్ ఎస్ఆర్సి ఎలిమెంట్ అంటే మీరు ఏ బటన్ మీద అయితే క్లిక్ చేశారో ఆ బటన్ యొక్క మొత్తం ఎలిమెంట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇవ్వండి, క్లిక్ చేసింది బటన్ మీద మౌస్ ఓవర్ ఈవెంట్ రాసింది, సో మొత్తం వచ్చేసింది. సో అందులో ఐడి కావాలనుకోండి, ఎస్ఆర్సి ఎలిమెంట్ డాట్ ఐడి అనేది యాట్రిబ్యూట్. సో ఐడి అనేది మీకు ఇట్లా మౌస్ ఓవర్ చేస్తే చాలు, BTN1 అనేది ఐడి అన్నమాట. సో మీరు దాని మీద మీరు చేంజెస్ చేయాలి అనుకుంటే డైరెక్ట్ గా వాల్యూని అసైన్ చేస్తే సరిపోతుంది. ఐడి BTN2 గా మారుస్తున్నా, ఉన్న BTN1 కాస్త BTN2 గా మారుస్తున్నా. ఇప్పుడు మీరు దాని యొక్క ఇన్ఫర్మేషన్ కానీ చూస్తే బటన్ 2 గా మారిపోయింది కదా మౌస్ ఓవర్ చేసినప్పుడు. ఇదిగోండి నేను రాసిన కోడ్ అయితే ఇది. అంటే ఎలిమెంట్ వస్తే చాలు, మీకు ఎలిమెంట్ వస్తే దాంట్లో ఉన్న యాట్రిబ్యూట్ ని చేంజ్ చేసుకోవడం, సెట్ యాట్రిబ్యూట్, గెట్ యాట్రిబ్యూట్, ఈ మెథడ్స్ యూజ్ చేసుకోవడం, తర్వాత వాటి యొక్క స్టైల్స్ మార్చుకోవడం, స్టైల్ బటన్ అదే ఈవెంట్ డాట్ ఎస్ఆర్సి ఎలిమెంట్ డాట్ స్టైల్ అని యూజ్ చేసి మనం ఇవన్నీ చేయడం ఆల్రెడీ చూస్తున్నాం. ఒక ఎలిమెంట్ తీసుకొచ్చుకోవడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ ఈవెంట్ తర్వాత. సో నిన్న రాసిన మీరు చేసిన ఎగ్జాంపుల్ కార్తీక్ ఇది కూడా వర్క్ అవుతుంది అన్నమాట.
మీరు క్లిక్ చేసిన దాని యొక్క ఎస్ఆర్సి ఎలిమెంట్ తీసుకుంటారు, తీసుకుని దాన్ని ప్లేస్ చేస్తారు. మీరు ఇంకో మెథడ్ కూడా రాయాల్సిన అవసరం లేదు. ఓకే, కానీ అది ఇమేజ్ కదా, అంటే ఇమేజ్ మీద క్లిక్ ఇచ్చినప్పుడు ఇచ్చాం కదా, సో ఇక్కడ మనం బటన్ అనేది ఇస్తాము. అది బటన్ కాదు, ఇమేజ్కి ఒక మెథడ్ రాస్తాం. ఇట్లా ఓకే. అంటే మీరు మనం డిస్పాచ్ చేసుకున్నాం కదా, యా, అక్కడ డిస్పాచ్ చేసుకోకుండా ఈవెంట్ పాస్ చేసుకునే మీరు చేయొచ్చు. ఆ ఈవెంట్ని పాస్ చేసుకోవాల్సిన ఓకే. ఓకే. సో ఆబ్జెక్ట్ ఈవెంట్ అనేది ఎట్లా రాస్తారు అనేది చూద్దాం. ఇది ఆల్రెడీ నేను ఇక్కడ ఇచ్చాను కాబట్టి మీరు వర్క్ చేయించుకోగలుగుతున్నారు. ఆన్ ద ఫ్లైలో జావా స్క్రిప్ట్లో ఎలా వేస్తారు అంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్ btn1. తర్వాత దీనికి ఏంటంటే btn1 అంటే మీకు ఈ ఎలిమెంట్ వచ్చింది వేర్ btn బటన్, ఆ బటన్ ఎలిమెంట్ వచ్చింది. ఆ బటన్ ఎలిమెంట్ కి మీరు ఈవెంట్ ఎట్లా యాడ్ చేస్తారు అంటే మీరు ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి ఈ HTML ఎవరో రాశారు, మీరు జావా స్క్రిప్ట్ లో మీరు రాయాలి అనుకున్నారు అనుకోండి, ఈ వాడి HTML ని చేరకుండా అంటే ఏమైనా ఎడిట్ చేయకుండా మీరు ఇట్లా రాసేసుకోవచ్చు అన్నమాట. btn డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్, ఈవెంట్ ఒక దాన్ని యాడ్ చేస్తున్నాము, అదేవిధంగా లిజనర్ ని రాస్తున్నాము, LIST లిజనర్, యాడ్ ఈవెంట్ లిజనర్. చాలా మంది క్వశ్చన్ అడుగుతారు, ఏం క్వశ్చన్ అడుగుతారంటే ఆన్ ద ఫ్లైలో జావా స్క్రిప్ట్ లో ఈవెంట్ ని ఎలా యాడ్ చేస్తారు అని. యాడ్ ఈవెంట్ లిజనర్ ఆన్సర్, యాడ్ ఈవెంట్ లిజనర్, లేకపోతే అటాచ్ ఈవెంట్ అనేది ఒకటి ఉంటుంది, చెప్తాను ఎట్లా అనేది. యాడ్ ఈవెంట్ లిజనర్, ఏ ఈవెంట్ యాడ్ చేస్తున్నారు, క్లిక్ ఈవెంట్ రాస్తున్నారు. క్లిక్ అనేది ఒక ఈవెంట్ అన్నమాట. లిజనర్ ఎవరు అంటే మెథడ్, మనం రాయబోయే మెథడ్. మీరు ఇట్లాగా కాల్ బ్యాక్ ఫంక్షన్ అని రాసుకోవచ్చు, ఇట్లాగా ఇందులో మీరు ఆపరేషన్ ఇట్లా రాసేసుకోవచ్చు. లేదా ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే ఈవెంట్ సో సేమ్ ఇందాక మీకు ఏ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందో ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ రిసీవ్ అవుతుంది అన్నమాట. సేమ్ ఇదిగోండి, క్లిక్ ఈవెంట్ టైప్ ఎస్ఆర్సి ఎలిమెంట్ బటన్ 1, ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా బటన్ 1. సో సేమ్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే ఇదిగోండి, ఈ ఫంక్షన్ నీ కాల్ బ్యాక్ ఫంక్షన్ లో ఇట్లా రాసుకోవాలి అనుకున్నాను, అంటే ఒక స్టేట్మెంటే ఉంది కాబట్టి ఇక్కడే రాశాను. ఒకవేళ మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి అనుకో, ఇక్కడ రాయడం కష్టం అవుతుంది కాబట్టి నేను ఏంటంటే ఒక ఫంక్షన్ కాల్ లాగా కాల్ చేస్తాను. కాల్ మెథడ్, కాల్ btn మెథడ్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టే కాల్ btn మెథడ్ కాల్ చేస్తున్నాం. మనకి పారామీటర్స్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ అదే మన ఈవెంట్ పాస్ చేసాం కదా, యాక్చువల్గా ఈవెంట్ కూడా పాస్ చేయాల్సిన అవసరం లేదు. ఫంక్షన్ కాల్ బటన్ మెథడ్, ఇక్కడ ఈవెంట్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. సో సేమ్ సినారియో అనేది మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. మౌస్ ఈవెంట్ సేమ్, మౌస్ ఈవెంట్ టైప్ వచ్చేసి క్లిక్, ఎస్ఆర్సి ఎలిమెంట్ వచ్చేసి బటన్ 1. అర్థమవుతుంది కదా. ఇదిగోండి, ఈ బటన్ కి ఒక ఈవెంట్ ని ఒక లిజనర్ ని యాడ్ చేశాం. ఈవెంట్ అంటే ఇది, లిజనర్ అంటే ఇది. అంటే మన ఈవెంట్ రైట్ చేసినప్పుడు ఎవరైతే ఆ ఈవెంట్ ని లిజనింగ్ చేస్తున్నారో వాళ్ళని మనం ఇక్కడ లిజనర్ అంటున్నాం. అంటే ఫంక్షనాలిటీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని లిజనర్ అంటున్నాం.
క్లిక్ చేసినప్పుడు ఏదైతే ఫంక్షనాలిటీ జరగాలో ఆ ఫంక్షనాలిటీ ఇందులో జరుగుతుంది, ఈ మెథడ్లో జరుగుతుంది. కాబట్టి మనం వాడిని లిజనర్ అంటున్నాం. అర్థమవుతుంది కదా? ఓకే. అటాచ్ ఈవెంట్ అనేది కూడా ఒకటి ఉంది మనకి. btn డాట్ అటాచ్ ఈవెంట్. ఇది కొన్ని బ్రౌజర్స్ లో అదే ఐ మీన్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ బ్రౌజర్స్ లో వర్క్ అవుతుంది అనమాట. అటాచ్ ఈవెంట్ సేమ్ ఫంక్షన్. మీరు కండిషన్ చెక్ చేసుకోవాలన్నమాట. యాడ్ ఈవెంట్ లిజనర్ ఉందా లేదా చెక్ చేసుకొని btn డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్ ఉంటే ఇది రాస్తారు, లేదా ఎల్స్ కేసులో అటాచ్ ఈవెంట్ రాస్తారు. సో దట్ మీకు అన్ని బ్రౌజర్స్ లో వర్క్ అయ్యేలాగా ప్లాన్ చేసి అన్నమాట. ఇది IE7 IE8 బ్రౌజర్స్ లో వర్క్ అవ్వడం గురించి ఇది కేవలం. ఈ సింటాక్స్ అర్థమవుతుంది కదా మీకు? అర్థమవుతుంది. సో నేను ఇక్కడ చిన్న చేంజెస్ చేస్తున్నాను. ఐడి కాకుండా నేను ఇప్పుడు క్లాస్ తీసుకుంటున్నాను. క్లాస్ ఈక్వల్ టు btn. ఏ క్లాస్ అయినా రోల్ ఈక్వల్ టు ఓకే. 5 బటన్స్ తీసుకున్నాను. ఈ ఐడీలు ఉండకూడదు కాబట్టి తీసేస్తున్నాను, రిమూవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఎలా యాడ్ చేస్తాం? ఇప్పుడు ఇందాక బటన్ ఒక్కటే ఉంది కాబట్టి డైరెక్ట్ గా బటన్ డాట్ యాడ్ లిజనర్ అని అన్నాను. ఇప్పుడు బటన్ అనేది ఇప్పుడు క్లాస్ నేమ్ ద్వారా తీసుకున్నాం అనుకో, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్ ఈక్వల్ టు btn. ఇప్పుడు btn అంటే మీకు ఎన్ని క్లాసులు వస్తాయి, ఎన్ని ఎలిమెంట్స్ వస్తాయి? 5 ఎలిమెంట్స్ వస్తాయి. 5 ఎలిమెంట్స్ కి మీరు ఎలా ఈవెంట్ ఫర్లు పెట్టి చేయొచ్చా అన్న? చెప్పండి నాకు ఫర్ లూప్ ఎలా రాయాలి? ఫర్ గెట్ ఎలిమెంట్ బై ఏ క్లాస్ ఆల్రెడీ ఇచ్చేసాను. ఆల్రెడీ ఇచ్చేసాం కదా. కార్తిక్ ఫర్ లూప్ for I is equals to 0. I is less than 5, less than or equal to 5. I is less than 5 అంటే మీరు బటన్ డాట్ ఎంత Yeah. ఓకే. Yeah. I ప్లస్ ప్లస్ బటన్ డాట్ లెంత్ ఎందుకు అంటున్నాను? ఇది ఎరే అన్నమాట. 1 week
ఓకే. ఇప్పుడు ఎలా ఏం చేయాలి? యాడ్ ఈవెంట్ లిజనర్ ఏ ఎలిమెంట్ కి యాడ్ చేయాలి? ఎట్లా యాడ్ చేయాలి? సెట్ ఎలిమెంట్ రాసుకోవాలి. యాడ్ చేయాలంటే ఏం చేయాలి? సెట్ ఎలిమెంట్ అట్రిబ్యూట్ రాసుకోవాలి. బటన్. ఇప్పుడు btn అంటే వేరే, btn ఆఫ్ i అంటే ఒక్కొక్క ఎలిమెంట్ అంతే కదా? యా అర్థమవుతుందా? యా అర్థమవుతుంది. ఇప్పుడు యాడ్ ఈవెంట్ లిజనర్ అంటారు. యాడ్ ఈవెంట్ listener. ఓకే, యాడ్ ఈవెంట్ లిజనర్. ఏమి ఈవెంట్ యాడ్ చేస్తున్నావు? క్లిక్ ఈవెంట్ యాడ్ చేస్తున్నావు. కాల్ btn మెథడ్. సో దాని ఫంక్షన్ ఇంప్లిమెంటేషన్ ఇక్కడ చేస్తున్నాం. ఫంక్షన్ కాల్ btn మెథడ్ ఈవెంట్ తీసుకుంటున్నారు. కన్సోల్ అట్లాగా దాంట్లో ఉన్న టెస్ట్ కావాలంటే ఎట్లా వచ్చింది? ఈవెంట్ ని ఇచ్చేసి ఎవరైనా ఒక్కొక్క బటన్ లో ఉన్న టెస్ట్ కావాలి నాకు క్లిక్ చేసినప్పుడు. ఇలా చూపించాను. బటన్ లో ఉన్న టెక్స్ట్ ఇన్నర్ టెక్స్ట్ కాదు, డివిజన్ లో కూడా ఇందాక ఒకటి చూపించాను కదా, దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ రీసెర్చ్ చేసుకోవాల్సిందే. ఎట్లా ఈవెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ ఐడి. ఓకే ఎలిమెంట్ ఎస్ఆర్సి ఎలిమెంట్ అంటే సోర్స్ ఎలిమెంట్. మీరు ఈవెంట్ ఏ సోర్స్ ఎలిమెంట్ ఏదైతే ఆ ఎలిమెంట్ అన్నమాట. ఆ ఎలిమెంట్ కి సంబంధించిన ఇన్నర్ టెస్ట్ అన్నారు అనుకోండి. ఇన్నర్ టెస్ట్ కాబట్టి టెస్ట్ కాంటెంట్ అయితే అన్నిట్లో వర్క్ అవుతుంది కదా. అన్ని బ్రౌజర్స్ లో టెస్ట్ కాంటెంట్ అనేది వర్క్ అవుతుంది. సో నేను టెస్ట్ కాంటెంట్ యూజ్ చేసుకున్నాను. సో యూ కెన్ సీ దట్ ఇక్కడ 5 బటన్స్ ఉన్నాయి. థర్డ్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. అది మనకి క్లిక్ 3 అనే ఇన్ఫర్మేషన్ వచ్చింది. క్లిక్ మీ 3 5th బటన్ మీద ఇలాగా అర్థమవుతుంది కదా. యా ఓకే. ఇదిగోండి మీరు లేదు కన్సోల్ డాట్ లాగా మామూలు బై డిఫాల్ట్ విండో రావాలి. ఈ కేసులో జస్ట్ మీరు దిస్ అని యూజ్ చేసినా సరే ఆ పర్టికులర్ మీరు దేని మీద అయితే క్లిక్ చేశారో క్లిక్ 4 అంటే 4th ఎలిమెంట్ వచ్చింది. దిస్ అనైనా తీసుకోవచ్చు. అర్థమవుతుంది కదా దిస్ అనేది ఏంటో. యా యా అన్న. యా ఇక్కడ దిస్ అనే ఎలిమెంట్ అయినా తీసుకోవచ్చు. దిస్ అనే ఎలిమెంట్ తీసుకుంటే దాంట్లో ఉన్న టెస్ట్ తీసుకోవాలంటే దిస్ డాట్ ఇన్నర్ టెస్ట్ ఇట్లా అయినా తీసుకోవచ్చు. అదే టెక్స్ట్ కాంటెంట్.
ఈవెంట్ ద్వారా తీసుకోవద్దంటే ఇట్లా తీసుకోవాలి, దిస్ ద్వారా తీసుకోవాలి. సో మీరు నిన్న ఒక ఎగ్జాంపుల్ రాశారు కదా కార్తీక్, దానికి ఇది వెరీ సూటబుల్ అన్నమాట. ఓకే. మీరు ఇక్కడ ఆన్ క్లిక్ ప్రతిదానికి రాసుకునే బదులు ఒక్కసారి ఫర్ లూప్ రాసుకోండి. ఒక ఫర్ లూప్ రాసేసుకుంటే మీరు ఎన్ని ఎలిమెంట్స్ ఇచ్చినా సరే, ఒక 100 ఎలిమెంట్స్ ఇచ్చినా సరే ప్రాబ్లం లేదు. మీరు ఒకసారి ఆన్ క్లిక్ అని రాసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వచ్చి జావా స్క్రిప్ట్ లో ఈ సింపుల్ కోడ్ ఒకటి రాస్తారు, దాని ఫంక్షన్ ఇంప్లిమెంటేషన్ ఎలాగో చేయాల్సి ఉంటుంది. ఓకే. క్లిక్ చేసినప్పుడు ఏం ఫంక్షన్ జరగాలి అని. దిస్ అంటే మనకి ఏంటంటే మీరు ఏదైతే క్లిక్ చేస్తారో ఆ క్లిక్ చేసిన బట్టి మనం ఇక్కడ దిస్ అంటాం. ఈవెంట్ గురించి అర్థమైంది కదా. ఈవెంట్ లో ఏమేమి ఉంటాయి, ఈవెంట్ ద్వారా ఏమేమి చేయొచ్చు అనేది అర్థమవుతుంది కదా. అంటే మీకు పర్టికులర్ ఎలిమెంట్ మాత్రమే వచ్చింది. ఈవెంట్ అనుకోండి మీకు ఏమేమి వస్తాయి అంటే ఆ ఎలిమెంట్ యొక్క పొజిషన్ వచ్చింది, ఆ ఎలిమెంట్ యొక్క ఎస్ఆర్సి ఎలిమెంట్ ఏదైతే మెయిన్ ఎలిమెంట్, దిస్ అయితే ఓన్లీ ఎలిమెంట్ వచ్చింది. ఈవెంట్ అయితే ఎలిమెంట్ తో పాటు ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇది ఏ టైప్ ఆఫ్ ఎలిమెంట్, ఏ టైప్ ఆఫ్ చేశారు, ఎలిమెంట్ యొక్క పొజిషన్ ఏంటి, కంట్రోల్ కి షిఫ్ట్ కి ఆల్ట్ కి పట్టుకొని ప్రెస్ చేశారా లేదా. తర్వాత గేమింగ్ లో ఇవన్నీ ఇంపార్టెంట్ కదా. కంట్రోల్ కి పట్టుకున్నారా, ఆల్ట్ కి పట్టుకున్నారా అని అదే మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అదేవిధంగా పేజ్ మీద పేజ్ లేయర్ తోటి బ్లూటూత్ లేయర్ తోటి ఎలాగా అనేది ఎంత దూరంలో ఉంది, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఫైండ్ అవుట్ అవుతుంది అన్నమాట ఈవెంట్ ద్వారా. కావాలంటే చూడండి, నేను ఒక ఎలిమెంట్ నేను డాక్యుమెంట్ మీద క్లిక్ చేస్తున్నాను. డాక్యుమెంట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో నేను ఎట్లా రాస్తానంటే ఈవెంట్ వేర్ బాడీకి అటాచ్ చేస్తున్నాను. ఈవెంట్ వేర్ బాడీ EL బాడీ L ఈక్వల్ టు ఎలిమెంట్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్, ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్ ఆఫ్ బాడీ ఆఫ్ 0. అంటే మనకి వచ్చేది ఏదే కాబట్టి అందులో ఉన్న ఫస్ట్ ఎలిమెంటే బాడీ అనుకుంటున్నాను. బాడీ ఎలిమెంట్ కి నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. బాడీ ఎలిమెంట్ కి యాడ్ ఈవెంట్ లిజనర్ ఒకటి యాడ్ చేస్తున్నాను. ఏం చెప్తున్నాను అంటే అందులో క్లిక్ ఈవెంట్ కానీ జరిగితే ఫంక్షన్ ఒక ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. నేను ఇక్కడే రాసేసుకుంటున్నాను. ఈవెంట్ console dot log event dot page x డైరెక్షన్ లో నేను ఎక్కడ క్లిక్ చేశాను, x డైరెక్షన్ లో పేజ్ మొత్తం మీద నేను ఎక్కడ క్లిక్ చేశాను అనే దాని గురించి నేను ఇక్కడ ఇవ్వండి. బాడీ వచ్చేసి హైట్ ఇంతవరకే ఉందన్నమాట. ఎందుకంటే ఎలిమెంట్స్ యొక్క లెంత్ లేదు కాబట్టి ఇక బాడీ ఎంతవరకే ఉంది, అందుకనే అది చూపించట్లేదు. మేబీ డాక్యుమెంట్కి యాడ్ చేయాలి. ఇదిగోండి నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఇది x డైరెక్షన్ లో 0 అంటే x డైరెక్షన్ లో ఎంత ఉంటుంది, 0th పొజిషన్ లో అట్లా ఉంటది అనమాట. 0కి కొంచెం దగ్గరలో ఉంటది. ఇదిగో నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, 0 ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఈ విడ్త్ ఎంత ఉంది ఇప్పుడు అటు ఇటుగా ఒక 600 వరకు ఉండొచ్చు. నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, అది 574. నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. x డైరెక్షన్ లో దాదాపు టోటల్ 580 అంత వరకు ఉంటే ఇది ఒక 100 అన్నా 120 అన్నా ఉండొచ్చు. 188. నేను ఎక్కడ క్లిక్ చేస్తుంటే ఆ క్లిక్ చేసిన దాని యొక్క ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇంకో x డైరెక్షన్ లో y డైరెక్షన్ లో మీకు కావాలి అనుకుంటే ఇది x డైరెక్షన్ లో అనుకున్నా.
x డైరెక్షన్ లో ఇది, అదేవిధంగా ఈవెంట్ డాట్ పేజ్ ఎక్స్, పేజ్ వై డైరెక్షన్ లో ఇది. సో నేను డాక్యుమెంట్ మీద ఎక్కడ క్లిక్ చేసినా సరే ఆ క్లిక్ చేసిన ఎలిమెంట్ యొక్క క్లిక్ చేసిన ప్లేస్ యొక్క ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఎక్స్ వై డైరెక్షన్, ఎక్స్ 169, వై డైరెక్షన్ లో 70, ఈ పర్టికులర్ ప్లేస్ అనేది. అర్థమవుతుంది కదా? ఓకే. ఇందులో ఏమైనా ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఈ ఎక్స్ వై డైరెక్షన్ అర్థమవుతుంది కదా మీకు? యా, అర్థమవుతుంది. యా. సో ఇప్పుడు ఈవెంట్ వాళ్ళు యూజ్ చేసి తర్వాత అదే ఈవెంట్ ఇంకా యూజెస్ ఉన్నాయో, ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇన్పుట్ టైప్ ఒకటి తీసుకున్నాను. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్, టైప్ ఈక్వల్ టు టెక్స్ట్, ఐడి ఈక్వల్ టు INP1 అంటున్నాను. ఐడి తీసుకుంటున్నాను డైరెక్ట్ గా. సో నా ఇంటెన్షన్ ఏంటంటే ఒక టెక్స్ట్ బాక్స్ అయితే వచ్చింది. ఆ టెక్స్ట్ బాక్స్ వచ్చినప్పుడు ఆ టెక్స్ట్ బాక్స్ లో నేను ఎంటర్ క్లిక్ చేశాను అంటే ఒక ఈవెంట్ ఫైర్ అవ్వాలి. దాని గురించి నేను కోడ్ రాస్తున్నాను. ఎట్లా రాస్తున్నానంటే మనకి ఇన్పుట్ లో మనం కీని ప్రెస్ చేసామా లేకపోతే కీ అప్ చేసామా అనే ఈవెంట్స్ ఉంటాయి అన్నమాట. ఆన్ కీ అప్, ఆన్ కీ ఎంటర్, ఆన్ కీ ప్రెస్, ఆన్ కీ డౌన్, ఇట్లాంటి ఈవెంట్స్ ఉంటాయి అన్నమాట. సో నేను ఆన్ కీ అప్ అనే ఈవెంట్ ఒకటి మెథడ్ రాస్తున్నాను. ఈవెంట్ ఆన్ కీ డౌన్, ఆన్ కీ అప్, ఇట్లా మెథడ్స్ ఉంటాయి అన్నమాట. ఆన్ కీ అప్ కి కాల్ 1 మెథడ్ అని చెప్తున్నాను. కాల్ ఇన్పుట్ మెథడ్, INP మెథడ్. ఇది అర్థమవుతుంది కదా? ఎప్పుడు రైజ్ అవుతుంది ఈవెంట్? ఆన్ కీ అప్. అందులో ఆ టెక్స్ట్ బాక్స్ లో మనం ఒక కీని మనం ప్రెస్ చేసి రిలీజ్ చేసినప్పుడు వచ్చింది అన్నమాట. పైకి వదిలేసినప్పుడు వచ్చేసింది. సో నేను దీనికి సంబంధించిన కోడ్ రాస్తున్నాను. ఈవెంట్ పాస్ చేస్తాను ఇక్కడ నుంచి. ఫంక్షన్ ఈవెంట్ ని రిసీవ్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే ఆ ఈవెంట్ యొక్క ఎంటర్ క్లిక్ చేసామా లేదా అని తెలుసుకోవాలి అంటే దాని యొక్క కీ కోడ్ కనుక్కోవాలన్నమాట. కీ కోడ్ అంటే నథింగ్ బట్ యాస్ కీలో కీ కోడ్ వాల్యూ ఉంటుంది కదా, ఆ కీ కోడ్ వాల్యూ కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటారు అంటే నేను కన్సోల్ డాట్ లాగ్ లో ప్రింట్ చేస్తున్నాను బయట. ఈవెంట్ డాట్ ఈ డాట్, ఇక్కడ ఈ తీసుకున్నాను, ఇక్కడ ఈవెంట్ పాస్ చేసాను, ఇక్కడ ఈ తీసుకున్నాను. సో ఈవెంట్ డాట్ కీ కోడ్ నేను ప్రింట్ చేస్తున్నాను. ప్రతిదానికి మీరు కీబోర్డ్ లో ఉండే ప్రతి లెటర్ కి ఒక యాస్కీ కోడ్ ఉంటుంది అనమాట. క్యాపిటల్ ఏ కి ఒకటి ఉంటుంది, స్మాల్ ఏ కి ఒకటి ఉంటుంది. నేను స్మాల్ ఏ ఎంటర్ చేశానంటే దానికి కీ కోడ్ వచ్చేసి 65. మీకు యాస్కీ కోడ్ టేబుల్ ఉంటుంది. స్మాల్ ఏ కి వచ్చేసి
స్మాల్ ఏకి క్యాపిటల్ ఏ ఒకటే వస్తుంది. ఇక్కడ గమనిస్తే ఇదిగోండి స్మాల్ ఏకి 65 ఉంది, క్యాపిటల్ ఏ కూడా 97 రావాలి కదా. యా మేబీ ఈ కీ కోడ్ ఓన్లీ క్యాప్స్ లెటర్స్ కి కన్సిడర్ చేసేటాను. ఓకే, ఇప్పుడు అదే విధంగా మనం ఎంటర్ క్లిక్ చేసేది, ఎంటర్ క్లిక్ చేస్తున్నాను ఆ ప్లేస్ లో ఎంటర్ కోడ్ వచ్చేసి 13 అన్నమాట. మీరు ఇక్కడ గమనిస్తే 13th కోడ్. కోర్స్ డిఫరెంట్ ఉంటుంది. escape 27. 13 అంటే ఎంటర్ క్యారింగ్ రిటర్న్ ఎంటర్ ఏమైతే ఇక్కడైతే మనకు అర్థమవుతుంది 13 కోడ్ అని. ఇప్పుడు మనం ఎంటర్ చేస్తాం ఈవెంట్ డాట్ కీ కోడ్ అనే ఒక కీ కోడ్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఇదిగో నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను కాబట్టి ఇది 13 సెకండ్ టైం వచ్చేసింది. ఎస్కేప్ కీ ప్రెస్ చేశాను 27 వచ్చింది అనమాట. 27. సో ప్రతిదానికి ఒక కీ కోడ్ ఉంటుంది అనమాట. బేస్డ్ అపాన్ ది కీ కోడ్ మన ఈవెంట్ ని రైట్ చేసేయచ్చు. ఇఫ్ ఈ డాట్ కీ కోడ్ ఈజ్ ఈక్వల్ టు 13 అయితే, నెంబర్ 13 అయితే యూ ప్రెస్డ్ అలర్ట్ ఒకటి ట్రై చేద్దాం. ప్రెస్డ్ ఎంటర్ కి ఇట్లా రాసేసుకోవడం. ఎంటర్ కి ప్రెస్ చేశాను కాబట్టి ఇట్ ఈస్ రిటర్నింగ్ ఎంటర్. ఎప్పుడైతే ఎంటర్ కీ ప్రెస్ చేస్తామో అప్పుడు దాంట్లో ఉన్న టెక్స్ట్ మొత్తం రీడ్ చేయాలనుకోండి. ఎలిమెంట్ యొక్క ఇక్కడ src element dot value, src element dot value నేను సంథింగ్ ఏదో ఎంటర్ చేశాను. ఎంటర్ చేసినప్పుడు ఎంటర్ కొట్టేసాను. ఎంటర్ కొట్టేస్తే ఇదిగోండి ప్రెస్డ్ ఎంటర్ కీ అని వచ్చింది.
కొటేషన్, ఆ ఎంటర్ కొటేషన్ వాల్యూ ఇదిగోండి ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఓకే, ఎస్ఆర్సి ఎలిమెంట్ ఈవెంట్ నుంచి వాల్యూని రీడ్ చేసుకోవడం అన్నమాట. అర్థమవుతుందా? కీ కోడ్స్ అనే ఎందుకు ఈవెంట్ ని యూజ్ చేసి కీ కోడ్ ఎట్లా తీసుకుంటారనేది అర్థమవుతుంది కదా. అంటే ఇప్పుడు ప్రతిసారి మనము ఆస్కీ వాల్యూస్ అందులో వెళ్ళి చెక్ చేసుకోవాలా, లేదంటే మనము ఓన్ గా ఐడియా ఉండాలా దాని మీద? మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని రిక్వైర్మెంట్, వాటి రిక్వైర్మెంట్ అడిగాడు ఏంటి, మీరు స్మాల్ ఏ ప్రెస్ చేసినప్పుడు లేకపోతే ప్రెస్ చేసినప్పుడు ఒక ఈవెంట్ రావాలి అనుకున్నారు అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు గేమింగ్ ఫంక్షనాలిటీ ఉంది, అర్థమవుతుందా? 10 లెటర్స్ ఇస్తాడు. ఆ 10 లెటర్స్ ఏంటంటే స్క్రీన్ మీద మీకు ఒక క్యారెక్టర్స్ చూపిస్తాడు, ఒక 10 క్యారెక్టర్స్. ఏ క్యారెక్టర్ క్లిక్ చేస్తే ఆ క్యారెక్టర్ హైడ్ అయిపోవాలి అని అనుకున్నాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ అదే మనం ఎగ్జాంపుల్ చేద్దాం. నా దగ్గర బటన్స్ వచ్చేసి ఇది కొంచెం ఇట్లా ఉన్నాయండి. ఇట్లా ఉన్నాయి. క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ డి, ఎం, నెంబర్ 2 అనుకుందాం. ఓకే, ఇట్లాగా సపరేట్గా కొన్ని బటన్స్ ఉన్నాయి పేజ్ మీద. సో నేను ఇప్పుడు డాక్యుమెంట్ మీద ఏ కీని ప్రెస్ చేస్తే ఆ కీకి సంబంధించిన కోడ్ అనేది ఆ కీకి సంబంధించిన వాల్యూ అనేది ఎగిరిపోవాలి. ఇప్పుడు ఆ బటన్ అనేది డిస్ప్లే రన్ అయిపోవాలి. దానికి నేను ఎలా రాస్తాను? డాక్యుమెంట్ మీద యాడ్ ఈవెంట్ లిజనర్ ఒకటి రాస్తున్నాను. యాడ్ ఈవెంట్ లిజనర్ లో కీ అప్ అనే ఈవెంట్ గురించి రాస్తున్నాను. కీ అప్ అనే ఈవెంట్ గురించి రాస్తున్నాను. చూద్దాం. కన్సోల్ డాట్ లాగా ఈవెంట్ అనేది ఫైర్ అవుతుందా లేదనేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేస్తున్నాను. కన్సోల్ డాట్ లాగా ఈవెంట్, నేను కీస్ ని ప్రెస్ చేసినప్పుడు ఈవెంట్ అనేది ఫైర్ అవ్వాలి. యూ అనే కీని ప్రెస్ చేస్తున్నాను డాక్యుమెంట్ మీద. కీబోర్డ్ ఈవెంట్, నేను యూ అనే కీని ప్రెస్ చేశాను. ఆ కీని ప్రెస్ చేసిన దానికి టైప్ ఈక్వల్ టు కీ అప్. ఓకే, ఈవెంట్ డాట్ కీ కోడ్ ఉంది ఇదిగోండి. కీ కోడ్ ఈక్వల్ టు 85. మీరు 85 యొక్క కోడ్ కానీ గమనిస్తే 85 ఈక్వల్ టు యూ. యూ కెన్ అబ్జర్వ్ దిస్ వన్. అండ్ ఇదిగో నేను ఇంకొకటి ఏ అనే కీని ప్రెస్ చేశాను. ఏ అనే కీని, కీ కోడ్ వచ్చేసి ఈవెంట్ డాట్ కీ కోడ్ వచ్చేసి 65. ఇందాకే మనం చూసాం ఏ యొక్క కీ కోడ్ ఏంటో చూసాము. తర్వాత ఇక్కడ చూడు విచ్ అనేది కూడా ఉందన్నమాట. నాట్ ఓన్లీ కీ కోడ్ విచ్ అనేది రెండు ఒకటే అన్నమాట. విచ్ అన్నా మీకు సేమే, కీ కోడ్ అన్నా సేమే. కాబట్టి కొన్ని బ్రౌజర్స్ లో కీ కోడ్ వర్క్ అవుతుంది, కొన్ని బ్రౌజర్స్ లో విచ్ వర్క్ అవుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మీరు విచ్ కీ కోడ్. ఓకే, సో ఇప్పుడు నేనేం చేయాలి? ఇక్కడ ఉన్న యాస్కీ ఫార్మాట్ లోకి మార్చుకోవాలి. ఏ ఈక్వల్ టు అంటే మనకి స్విచ్ కేసు, అంటే స్విచ్ కేసు కాదు, ఇఫ్ ఈవెంట్ డాట్ కీ కోడ్ లేకపోతే విచ్, ఏదైనా ప్రాబ్లం లేదు. ఈవెంట్ డాట్ విచ్ ఈక్వల్ టు 65 అంటే దాని అర్థం ఏంటి? మీనింగ్ ఏ అనే కదా దాని అర్థం. ఏనే కదా దాని అర్థం 65 అని. సో నేను ఇక్కడ రాస్తున్నా. సో ఇగో ఇక్కడ ఆల్రెడీ మనం బటన్స్ మొత్తాన్ని వాల్యూస్ తీసుకొచ్చుకున్నాము. ఇక్కడ అన్ని బటన్స్ ఉన్నాయి. బటన్ లో ఉన్న ఇన్నర్ టెస్ట్ యొక్క వాల్యూ రావాలంటే ఏం చేస్తాం? ఒక బటన్ లో ఉన్న టెస్ట్ వాల్యూ రావాలి అంటే ఇన్నర్ టెస్ట్ తీసుకుంటాం. కాకపోతే ఇక్కడ బటన్ అనేది ఏరియా కదా, పర్ లూప్ తీసుకోవాలి కదా. ఓకే, పర్ లూప్ తీసుకోవాలి కదా.
where I equal to 0. Okay, I less than బటన్ లెంత్ కాదు, అంటే button dot length బటన్ నాట్ లెంత్ alien gdh I plus plus. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి, కంపారిజన్ చేసుకోవాలి. యా కంపారిజన్ చేసుకోవాలి. ఎట్లా కంపేర్ చేసుకోవాలి, btn ఆఫ్ I డాట్ Equal. టెస్ట్ కాంటెంట్ ఈజ్ Equal. ఈక్వల్ టు ఏ అయితే, యా అంతే కదా యా అనమాట అయితే. సో నేనేం చేస్తున్నానంటే ఆ btn డాట్ I ఆఫ్ ఆ స్టైల్ ని నన్ చేస్తున్నాను, డిస్ప్లే నన్ చేస్తున్నాను, అంతే కదా. స్టైల్ డాట్ డిస్ప్లే ఆల్రెడీ చూసాను, డిస్ప్లే నన్ను చేంజ్ చేసేద్దాం. సో ఇదిగో నేను డాక్యుమెంట్ మీద ఏని కీ ప్రెస్ చేస్తున్నా, ఓకే. ఇక్కడ స్పేస్ ఒకటి వచ్చింది, గమనించారా? యా ఆ స్పేస్ అది ప్రాబ్లం ఏంటి, స్పేస్ కూడా పోవాలి అంటే డాట్ ట్రిమ్ అనే మనకు ఒక మెథడ్ అవుతుంది, స్ట్రింగ్ మెథడ్. ఓకే ప్రస్తుతానికి మీకు స్ట్రింగ్ మెథడ్స్ చెప్పలేదు కదా మీకు. Muted. చెప్పలేదు అనుకుంటా. ఓకే, ట్రిమ్ అనే మెథడ్ ఉంటుంది అనుకోండి ప్రస్తుతానికి. లేదు, ఇంకా స్ట్రింగ్ దగ్గర రాలేదమ్మా, చెప్పలేదు స్ట్రింగ్ మీరు. ఓకే, ఇదంటే నేను ఏని క్లిక్ చేస్తున్నాను. ఏని క్లిక్ చేసినప్పుడు డిస్ప్లే నన్. ఓకే, డిస్ప్లే నన్ డబుల్ కోర్స్ తీసుకోవాలి. ఏ అనేది హైడ్ అయిపోయింది, గమనించారు కదా? Unmuted. అర్థమవుతుంది? యా యా అన్న. ఏ అనేది హైడ్ అయిపోతుంది. జస్ట్ కీప్ ఆన్. ఓకే, సో మన ఇక్కడ ఈ కీ కోడ్ ని వాటిని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఒక మెథడ్ రాసుకోవాల్సి వచ్చింది. అంటే ఇక్కడన్న మనం కంపారిజన్ చేస్తున్నాం కదా ఇప్పుడు.
మీరు ఒక మెథడ్ రాసుకోండి. యాస్కీ కోడ్ కన్వర్టర్ గురించి ఒక మెథడ్ ఒకటి మనకి స్ట్రింగ్ మెథడ్స్ గురించి రాసినప్పుడు ఈ క్యార్ కోడ్ ఎట్ అనే సింబల్ ఒకటి ఉంటుంది అనమాట. క్యార్ కోడ్ ఎట్ అనే మెథడ్ ఒకటి ఉంటుంది అనమాట స్ట్రింగ్స్ లో. అది చెప్తాను నెక్స్ట్ క్లాస్ లో. ప్రస్తుతానికైతే ఇట్లా చూడండి. సో ఇది ప్రతిసారి మనం ఇక్కడ నెంబర్ తోటి కంపారిజన్ చేసుకుంటున్నాం కదా. నెంబర్ తోటి కంపారిజన్ చేసుకోకుండా ఎట్లా చేస్తున్నామంటే యాస్కీ ఆఫ్ ఈ బటన్ లో ఉన్న టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు దేనితోటి సమానం అవ్వాలి, ఈవెంట్ డాట్ విచ్ తోటి సమానం అవ్వాలి. సో మనకి ఇంక ఇది తీసేసేయచ్చు అన్నమాట. పర్లేదు. ఇప్పుడు చూడండి, నేను బీని ఏ లెటర్ ని ప్రెస్ చేస్తే ఆ లెటర్ అనేది డిస్ప్లే రన్ అయిపోతుంది. ఇప్పుడు డి లెటర్ ని ప్రెస్ చేస్తే డి పోయింది, ఎం లెటర్ ని, బి లెటర్ ని, ఏ 2 మొత్తం పోయింది. ఇట్లా అర్థమవుతుందా? ఏం చేశాను యాస్కీ అనేది ఇది ఇక్కడ మెథడ్ అన్నమాట. ఆ యాస్కీకి నేను ఒక నెంబర్ పంపిస్తాను, ఒక వాల్యూ పంపిస్తున్నా. ఆ వాల్యూ పంపిస్తే ఇదిగో ఇది ఏ డాట్ క్యార్ కోడ్ ఎట్ అనే ఒక మెథడ్ ఉంటుంది అన్నమాట. క్యార్ కోడ్ ఎట్ అనేది ఏం చేసింది అంటే యాస్కీ వాల్యూని రిటర్న్ చేసింది. ఒక యాస్కీ వాల్యూని రిటర్న్ చేసింది. ఇప్పుడు యాస్కీ మెథడ్ ఎట్లా ఉంది, యాస్కీ మెథడ్ ఇలా ఉంది, సింపుల్. ఏ అంటే ఏంటంటే మనం పంపించే వాల్యూ అనమాట. యాస్కీ అనే మెథడ్ కి మనం క్యాపిటల్ ఏ పంపించాం అనుకోండి, వాల్యూ క్యాపిటల్ ఏ పంపించాం అనుకోండి, ఆ క్యాపిటల్ ఏ అనేది ఏంటంటే ఇదిగో ఈ వాల్యూ ఏ డాట్ క్యార్ కోడ్ ఎట్. ఏ డాట్ క్యార్ కోడ్ ఎట్ అంటే దాని యొక్క వాల్యూ ఎంత అయితే ఉంటుందో అంత రిటర్న్ చేసేది అనమాట. మీరు డైరెక్ట్ గా ఇట్లయినా తీసుకోవచ్చు. ఏ డాట్ క్యార్ కోడ్ ఎట్, క్యార్ కోడ్ ఎట్ ఆఫ్ 0 అంటే ఇదిగో 65 వచ్చిందా. సో అదే విధంగా ఎం డాట్ క్యార్ కోడ్ ఎట్ అన్నారు అనుకోండి, ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, మీరు ఈ మెథడ్ కూడా రాసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా క్యార్ కోడ్ ఎట్ అని రాసుకోవచ్చు. క్యార్ కోడ్ ఎట్ అనేది మెథడ్ కాబట్టి మెథడ్ అనేది రాస్తున్నారు. మీరు ఇది బటన్ లో ఉన్న టెక్స్ట్ యొక్క క్యార్ కోడ్ ఎట్. ఇదేమో మీరు ఇచ్చిన ఎలిమెంట్, మీరు కీబోర్డ్ మీద ప్రెస్ చేస్తారు చూడండి, ఆ ప్రెస్ చేసింది. రెండు కంపారిజన్ చేస్తున్నారు. స్ట్రింగ్ కంపారిజన్ కాబట్టి ట్రిపుల్ ఈక్వల్ టు పెట్టేసుకోండి, క్లియర్ గా ఉంటుంది. ఇదేమో ఆ బటన్స్ లో ఉన్న క్యార్ కోడ్స్ గురించి, ఇదేమో మీరు ఇచ్చిన ఎలిమెంట్, ఇచ్చిన కీ ఈవెంట్ గురించి. సో ప్రతిసారి లూప్ చేసుకోవాల్సి వచ్చింది, ఏ ఎలిమెంట్ ఉందో చెక్ చేసుకోవాలి కాబట్టి. బి ప్రెస్ చేస్తే బీని బి ఎం ఏ ఇట్లా. అర్థమవుతుంది ఎగ్జాంపుల్ మీకు? ఇందులో ఏమైనా డిఫికల్టీ పార్ట్ ఉంటే చూడండి. ఈ ట్రిమ్ అనే మెథడ్ ఏం చేసామంటే ఎక్స్ట్రా స్పేసెస్ ఉంటాయి కదా, మనం తీసుకున్న టెస్ట్ కి అటువైపు ఇటువైపు స్పేసెస్ ఉంటాయి కదా, స్పేస్ ని రిమూవ్ చేసాం. ఇదిగో సుధా అని తీసుకున్నాను అనుకో, రెండు పక్కల స్పేసెస్ ఉన్నాయి రైట్. నేను ట్రిమ్ మెథడ్ గానీ అప్లై చేశానంటే ట్రిమ్ చేసేసింది, నాకు ఆ రెండు పక్కల స్పేసెస్ ని రిమూవ్ చేసేది. గమనించారు కదా? మనకి అలాగే ట్రిమ్ లెఫ్ట్ ట్రిమ్ రైట్ కూడా ఉంది. ట్రిమ్ లెఫ్ట్ అని తీసుకున్నాం అనుకోండి,
లెఫ్ట్ సైడ్ మాత్రమే ట్రిమ్ చేసేది. ఇదిగోండి ఇటు సైడ్ ట్రిమ్ చేసింది, ఇటు పక్క అలాగే ఉంటుంది. మన ఇష్టం అనమాట, బేస్డ్ అపాన్ కండిషన్. ఈ సినారియో అయితే అర్థమైంది, ఈ ఎగ్జాంపుల్. అన్న అర్థం. ఈ సింటాక్స్ అర్థం కావాలి. క్యార్ కోడ్ ఎట్ అనేది ఏం చేసేది అనేది. క్యార్ కోడ్ ఎట్ అనేది ఏమి ఇచ్చిందంటే మనకి యాస్కీ వాల్యూని రిటర్న్ చేసింది అనమాట. అన్న ఇది రియల్ టైమ్ లో ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము? ఇది ఇప్పుడు మన గేమింగ్ ఫంక్షన్. అవును. ఇందాక మీరు చూపించినట్టు ఇది క్లిక్ చేస్తే పోతూ ఉంటది, అక్కడ యూజ్ చేస్తాం. ఇంకా ఇప్పుడు మనకి పైన నుంచి లెటర్స్ వస్తా ఉంటాయి చిన్నపిల్లల గేమ్స్ ఆడేటప్పుడు, ఓకే. కొన్ని లెటర్స్ డిస్ప్లే అవుతా ఉంటాయి. ఆ డిస్ప్లే అయిన ప్రతి దానికి మనం ఇక్కడ కరెక్ట్ కీ ఎంటర్ చేసాం అనుకోండి, ఫెయిల్ అయి అది పగిలిపోవడం అట్లాగా సినారియో ఉంటుంది. ఓకే. సో గేమింగ్ ఫంక్షనాలిటీస్ లో ఎక్కువగా యూజ్ చేస్తారు. ఓకే. అలానే కాదు, మన రియల్ టైమ్ లో ఎక్కడంటే ఇప్పుడు వర్చువల్ కీబోర్డ్ ఉంది కదా, ఏదైనా బ్యాంకింగ్ అప్లికేషన్. అవును. అన్న వర్చువల్ కీబోర్డ్ కూడా వెళ్ళి వాడు అలాగే చేస్తాడు. ఓకే. అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ నా క్వశ్చన్ ఏంటంటే, ఈ సినారియో క్లియర్ కదా మీకు? ఈ సినారియో క్లియర్ అయితే నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫైన్ రైట్? ఎగ్జాంపుల్ తోటి కంప్లీట్ చేశారు. సో నా దగ్గర ఒక కొన్ని బటన్స్ అయితే ఉన్నాయి. బటన్స్ ఉన్నాయి సేమ్ అక్కడ సినారియో. మళ్ళీ సో నేను ఇప్పుడు నా ఇంటెన్షన్ ఏంటంటే, ఏ బటన్ ని క్లిక్ చేస్తే ఆ బటన్ కి ఒక కలర్ అనేది మిగతా కలర్స్ కి రిమూవ్ అయిపోవాలి. ఎట్లా అర్థమవుతుంది కదా నేను అడిగిన క్వశ్చన్? దానికి కూడా సేమ్ ఫర్ లూప్ యూజ్ చేసి ఎట్లా చేస్తారు చెప్పండి. for var I equal to 0. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేయాలి? ఫస్ట్ సినారియో ఆ బటన్స్ మొత్తాన్ని చేసుకొచ్చుకోవాలి కదా. సో Muted. బటన్స్ మొత్తాన్ని తీసుకొచ్చుకున్నాను నేను ఇక్కడ. సో నేను ఏ బటన్ అయితే క్లిక్ చేస్తానో ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు ఒక ఈవెంట్ రైజ్ అవ్వాలి. కాబట్టి దాని గురించి ఏం రాస్తానంటే, ఇదిగోండి దానికి ఒక యాడ్ ఈవెంట్ లిజనర్ ఒకటి రాస్తున్నాను. బటన్ డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్. ఓకే, సో ఇక్కడ బటన్ డాట్ యాడ్ ఈవెంట్ కాల్ మెథడ్ రాస్తున్నాను. కాల్ మెథడ్ లో నేను ఇక్కడ అప్లై చేస్తున్నాను అనమాట. ఇన్స్టెంట్ టీమ్ వచ్చింది, మీరు క్లిక్ చేసిన దాని యొక్క ఎలిమెంట్ వచ్చింది, చెప్పాను కదా ఇందాకే. అవును. అట్లా దిస్ అంటే మీరు ఏ ఎలిమెంట్ అయితే క్లిక్ చేస్తారో ఆ ఎలిమెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడు నేనేమనుకున్నానంటే, ఏ ఎలిమెంట్ అయితే క్లిక్ చేస్తానో ఆ ఎలిమెంట్ కి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయాలి అనుకుంటున్నాను. ఆ ఎలిమెంట్ ఏంటి? ఇక్కడ దిస్ అనే కదా దాని అర్థం. దిస్ డాట్ స్టైల్ బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇట్లా రాయాలని చెప్పాను క్యామెల్ కేసులో. ఓకే, రెడ్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది రెడ్ అనేది అప్లై చేస్తాను.
రెడ్ అప్లై అయిందా? దేన్ని క్లిక్ చేస్తే దానికి రెడ్ అవుతుంది. ఓకే, అయితే మిగతా వాటికి వెళ్ళిపోవాలి. నేను దేన్ని క్లిక్ చేస్తానో దానికి మాత్రమే ఉండాలి, మిగతా వాటి అన్నిటికీ రిమూవ్ అయిపోవాలి. ఎట్లాగా దానికి ఇఫ్ యూస్ చేస్తాము, ఇఫ్ ఇంకా వైల్ ఎట్లా చేస్తారు? ఇఫ్ బటన్ Unmuted. ఓన్లీ ఇఫ్ యూస్ చేస్తే చేసేయచ్చు కదన్నా. ఓన్లీ ఇఫ్ యూస్ చేసి చేసేయచ్చు కదా. ఇఫ్ స్టేట్మెంట్ వాడి. ఓకే, స్టేట్మెంట్ ఒక ఎలిమెంట్ కి యూజ్ చేస్తాం కదా, మిగతా ఎలిమెంట్స్ మొత్తానికి వెళ్ళిపోవాలి. అవునన్నా. సో ఇఫ్ ఇదని పెట్టినప్పుడు వైల్ అదర్ అంటే ఇఫ్ ఇది క్లిక్ చేసినప్పుడు ఇది కలర్ ఉండాలి, వైల్ అదర్స్ విల్ బి లైక్ ది కలర్ ఏదో అట్లా పెట్టాలేము రాయలేము. నిజమే. ఇప్పుడు బటన్ అంటే మనకి ఏరియా ఆఫ్ ఎలిమెంట్స్, ఇక్కడ ఏరియా ఆఫ్ ఎలిమెంట్స్, ఏరియా ఆఫ్ ఎలిమెంట్స్ మీద మీరు ఆపరేషన్ చేయాలి. ప్రతి దానికి స్టైల్ ఇట్లా రాయలేరు కదా. స్టైల్ అనే ఏరియా మీద మనకు డైరెక్ట్ గా మెథడ్స్ లేవు అన్నమాట. స్టైల్ లేదు. btn ఆఫ్ 0 ఆఫ్ స్టైల్ అనే మెథడ్ ఉంది మనకి. స్టైల్ డాట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎంటీగా చేసేసారు అనుకోండి, అది పోయింది. సో అట్లా మనం ప్రతిదానికి చేయాలి అంటే ప్రతి ఎలిమెంట్కి చేయాలి. ఎట్లాగా ఏముంది, మళ్ళీ లూప్ రాసేసుకుంటారు. ఇదిగోండి లూప్ రాసేసుకుంటారు. లూప్ ఇట్లా రాసేసి స్టైల్ డాట్ అర్థమవుతుందా? ఇక్కడ మీరు ఏం చేస్తున్నారంటే క్లిక్ చేసినప్పుడు ఫస్ట్ అన్ని ఎలిమెంట్ కి రిమూవ్ చేసేస్తున్నారు బ్యాక్గ్రౌండ్ కలర్. అన్నిటికీ రిమూవ్ చేసి మీరు ఏదైతే క్లిక్ చేశారో ఆ క్లిక్ చేసిన ఎలిమెంట్ ఒక్కదానికి యాడ్ చేస్తున్నారు. అర్థమవుతుందా? ఇది పైన ఇది కింద రాశారనుకోండి, ఏమవుతుంది? సో అందుకని మీరు జాగ్రత్తగా రాసుకోవాలి. ఇది కింద మాత్రమే రాసుకోవాలి. ఓకే ఓకే, మీరు ఏ ఎలిమెంట్ మీద క్లిక్ చేశారో ఆ ఎలిమెంట్ కి మీరు స్టైల్ అనేది యాడ్ చేస్తున్నారు బ్యాక్గ్రౌండ్ కలర్. ఓకే, అవుతుందా? చూడండి, ఇప్పుడు దీన్ని క్లిక్ చేశారు, నేను డీని క్లిక్ చేస్తున్నాను, దానికి వెళ్ళిపోతుంది. గాట్ ఇట్ కదా? మామూలుగా మీరు ఏదైనా మెనూ కానీ ఏదైనా మెనూ ఐటమ్స్ కానీ ఏదైనా గమనించారనుకోండి, సేమ్ ఇదే సినారియో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీటింగ్, ఇది మోస్ట్లీ హెచ్ఓవర్ లో యూజ్ చేస్తారు కదా. హెచ్ఓవర్ లో యూజ్ చేస్తే అక్కడ పెట్టిన కలర్ ఒకటి వస్తుంది, మళ్ళీ తీసేస్తే అక్కడ వెళ్ళిపోతుంది. హెచ్ఓవర్ లో అయితే మీకు డైరెక్ట్ గా మీరు యాక్షన్ ఏం జరగదు కాబట్టి ఇది మౌస్ ఓవర్ చేసినప్పుడు పవర్ ఇట్లా ఉంటుంది కదా. ఇక్కడే ఉంది. ఇప్పుడు చూడండి, మౌస్ ఓవర్ చేసినప్పుడు కలర్ పోవడం అంటే అది మీరు సిఎస్ఎస్ లోనే రాసుకోవచ్చు. కరెక్ట్. దీన్ని క్లిక్ చేసినప్పుడు అది రెడ్ కలర్ లో మారి దాని కింద అండర్లైన్ వచ్చేసిన. ఇప్పుడు వీడియోస్ క్లిక్ చేస్తున్నాను, అది రెడ్ కలర్ లో మారి అండర్లైన్ వచ్చేస్తుంది. న్యూస్ ఓకే, సేమ్ మిగతా వాటి అన్నింటికి వెళ్ళిపోయి దీని ఒక్కదానికి వచ్చేస్తుంది. గమనించారు కదా? వీడియోస్ క్లిక్ చేస్తే వీడియోస్ ఒక్కదానికి వచ్చేస్తుంది, మిగతా సేమ్ సినారియో ఇక్కడ కూడా. ఓకే, అర్థమవుతుంది కదా? సో నేను చెప్పిన ఎగ్జాంపుల్ అయితే చేసుకుంటాండి రేపు నెక్స్ట్ క్లాస్కి ఓకే. కుదిరితే.
ఓకే యా అరే ఒకసారి స్టవ్ ఆన్ చేసినాను. ఓకే అన్న.